తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసు ప్రస్తుతం మనం మాట్లాడడానికి గాజువాక ఏసీపీ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు మౌనికారికి ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపిన తర్వాత అతను లొంగిపోయాడా లేదా అరెస్ట్ చేశారా? అసలు ఇటువంటి సంఘటన విశాఖపట్నంలో కొత్త ఏం కానీ హైదరాబాద్ లో గతంలోనే ఇటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన తీసుకొని ఇతను ఏమైనా ఈ విధంగా చేశాడా? అసలు ఇతనికి అమ్మాయికి ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపిన తర్వాత అంత దారుణంగా కట్ చేసి ఫ్రిడ్జ్ లోని అక్కడ పెట్టడం, తల తీసుకెళ్లి సింహాచలం పడేయడం, అసలు మనిషా లేదా అనే విషయం ఎందుకు చేశాడు సార్? ఇప్పుడు ఆయన కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడిన విషయాన్ని సౌత్ జోన్ ఏసీపీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఆయన నేవీ ఆఫీసర్, ఈ అమ్మాయి ఏమో చక్కగా చదువుకునే ఉంది, బాగా పెళ్లి చేసుకున్నాడు, అంతా అయిపోయిన తర్వాత బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా పిలిపించి సరే బెదిరించడం వేరే కానీ చంపడం అన్న ఆలోచన ఏంటండి? చంపిన తర్వాత డెడ్ బాడీ ఈ విధంగా కట్ చేయడం, అసలు మైండ్ సెట్ ఏం కనిపిస్తుందండి? అతను అంతకీ అరెస్ట్ అయ్యాడా లేదా సరెండర్ అయ్యాడా? ఒకవేళ సరెండర్ గాని అనిపిస్తే అంటే ప్రీ ప్లాన్డ్ గానే చంపి సరెండర్ అవ్వాలనుకున్నాడండి. లేదండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అంటే మీడియాలో కూడా చూసి ఉండొచ్చు వీళ్ళంతా కూడాను. కానీ ఈ విశాఖపట్నం ఏరియాలో ఇది మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో. ఈవిడ మౌనిక అన్న అమ్మాయి అన్మ్యారీడ్. షీఈ్ వర్కింగ్ ఇన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తా ఉంది. పార్ట్ టైమ్ గా ఈ మ్యారేజెస్ లో ఈ ఈవెంట్స్ జరుగుతాయి కదండి, ఆ ఈవెంట్స్ కూడా చేస్తా ఉంది. అయితే ఈవిడకి ఈ చిత్తాడ రవీంద్ర ముద్దాయికి 2021 నుంచి కూడాను వీళ్ళకి కాంటాక్ట్ ఉందండి, త్రూ డేటింగ్ యాప్ ద్వారా కాంటాక్ట్. డేటింగ్ యాప్ ద్వారా కాంటాక్ట్ లో ఉంది. అప్పటి నుంచి కూడా వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు, రిలేషన్షిప్ లో ఉన్నారు. అయితే ఇతనికి రవీంద్ర అన్న అతను ఇండియన్ నేవీలో 2015 నుంచి పనిచేస్తున్నాడండి. ఇప్పుడు అతను ఐఎన్ఎస్ డేగా విశాఖపట్నంలో ఇతను ఈ పిటి ఆఫీసర్ గా పనిచేస్తా ఉన్నాడు. అప్పటికి 19 నుంచి విశాఖపట్నం ఉన్నాడు. అయితే ఇతను పెళ్లి 2024 పెళ్ళైనప్పటికి కూడాను అతను ఈ అమ్మాయి మౌనికతో రిలేషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కాదండి, పెళ్లి ఎందుకు ఇద్దరి మధ్య గొడవ వచ్చింది? బ్రేకప్ ఎందుకైంది? అదే ఇప్పుడు బ్రేకప్ అనేది లేదు, యాక్చువల్ గా కంటిన్యూగా అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా అతను కంటిన్యూటీ ఉంది, రిలేషన్షిప్ అనేది కంటిన్యూటీ ఉంది. మధ్యలో కొంచెం గ్యాప్ ఏంటంటే ఈవిడ పెళ్ళైన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. తర్వాత రీసెంట్ గా ఈ ముద్దాయి రవీంద్ర వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళిందండి, పుట్టింటికి వెళ్ళింది. కాదు సార్, మౌనికకి ఎందుకు చేసుకోలేదు పెళ్ళి? ఆయన ఇతను చేసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా లేదు, అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా లేదు. ఇతనికి ఆల్రెడీ 2024లో పెళ్లి అయిపోయింది, పాప 4 నెలల పాప కూడా ఉంది ప్రజెంట్. అయితే పుట్టింటికి వెళ్ళింది, ఇతను వైఫ్ పుట్టింటికి వెళ్ళింది. ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోవడంతో ఇతను డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకున్నాడు అతను ఫోన్ చేసి. అయితే వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఇష్యూస్ ఎలా వచ్చినాయంటే ఇతను చెప్పే వర్షం ఏంటంటే అండి, ఈ అమ్మాయికి దాదాపు 3.5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడంట. అయినప్పటికీ కూడా ఈవిడ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉంది, డబ్బుల కోసం హెరాస్ చేస్తా ఉంది. ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక పెద్దగా అరిసింది మా ఇంటి దగ్గరికి వచ్చేసి. ఆ చుట్టుపక్కల వాళ్ళ ఆ అరుపులు వింటారన్న ఉద్దేశంతో ఆమె ముక్కు నోరు మూసి చంపేశానని చెప్పేసి అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అయితే చంపిన తర్వాత ఈ మళ్ళీ నేరాన్ని కప్పిపుచ్చడానికి కోసంగా, దాన్ని మాయ చేయడం కోసంగా శవాన్ని అతను అప్పటికప్పుడు మరి కత్తిని ఆర్డర్ పెట్టండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కత్తి తెప్పించుకున్న తర్వాత దాన్ని 3 ముక్కలుగా చేయటం, 3 ముక్కలను వేరు వేరు ప్లేసులో పెట్టడం. ఒక కాళ్ళు భాగం ఏమో సూట్ కేసులో పెట్టాడు, తర్వాత మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. తల చేతులు 2 కూడా ఆల్రెడీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుందంటే అడవివరం అని చెప్పేసి రోడ్డు, ఆ రోడ్డుకి తీసుకెళ్లి అడవి ప్రాంతంలో వాటిని పెట్రోల్తో బంద్ చేశాడు. తర్వాత నెక్స్ట్ మిగతా భాగాలు కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి ఆ రక్త మరకలన్నీ కూడా కంప్లీట్ గా వాష్ చేస్తున్నారు. వాష్ చేసేసి వీటిని డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం, ఎట్లా చేయాలో అర్థం కాక వాడి ఫ్రెండ్కి వరకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఎక్కడే పట్టుబడతావు, చాలా ఇబ్బంది, నువ్వు పోలీసు సరెండర్ అయిపో అని చెప్పేసి ఆ ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు ఇక్కడ వీడికి ఏమి అర్థం కాలేదు. అంటే ఆ గతంలో కూడా ఇతను నేరం చేసిన ఇది బాపత కాదు.
ఓకే. విధిలేని పరిస్థితుల్లో అతను వచ్చి పోలీసు సరెండర్ అవ్వడం జరిగిందండి. సార్ పోలీసు సరెండర్ అయిన తర్వాత విషయం బయటకు వచ్చిందా లేదా ముందే వచ్చిందండి? పోలీసు సరెండర్ అయిన తర్వాత విషయం బయటకు వచ్చింది. సార్ ఈ మొత్తం ఆపరేషన్ అని అక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా సహకరించారు ఆయనకి? అందుకే ఒక Yes, మనిషిని చంపి కట్ చేయడం అనేది ఇంత ఈజీ కాదు కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు చేసిన దర్యాప్తు ప్రకారం ప్రజెంట్ అతను ఒక్కడే ఉన్నాడు. అతను ఒక్కడే చేసినట్టుగా, అంటే చంపడం అనేది అది త్రూ సఫకేషన్ ద్వారా జరిగిందండి. ముక్కు నోరు మూయటం సఫకేషన్ ద్వారా ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత బాడీని డిస్పోజ్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా ఇతను మరి మీడియాలో చూసి ఇవన్నీ చేశానని చెప్తున్నాడు. ఆ మీడియాలో చూసినందువల్ల వాటినన్నిటి కూడా ముక్కలుగా దాన్ని డివైడ్ చేసి వాటిని డిస్పోజ్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అతను ధైర్యం చాలక అతను మనకు పోలీసుకి లొంగిపోయాడు. సార్ మీడియాలో చూసంటే అంటే సోషల్ మీడియాలో చూసాడా, ఎక్కడ చూసాడట ఆయన? అదే మీడియా అంటే అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి కదండి. ఆ క్రమంలో వీడు ఆ డిసిషన్ తీసుకున్నాడు. ఏదో రకంగా దాన్ని మా శవాన్ని మాయం చేయాలని ఆ ఉద్దేశం. ఎందుకు డబ్బులు ఎందుకు ఇచ్చాడండి? ఒకటండి, వీళ్ళు ఇద్దరు కూడా డేటింగ్ వీళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు. కలిసి లవర్స్ గా కలిసి తిరగటం, సినిమాల షికార్లకి బయట తిరగటం, ఆ విధంగా కలిసి రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పటి నుంచి కాదండి, కోవిడ్ పీరియడ్ నుంచి కూడా వీళ్ళు రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఓకే. అంటే ఫైనాన్షియల్ ఇష్యూలోనే గొడవ వచ్చిందండి ఇద్దరికి? ఆవిడ చెప్పే వర్షం ప్రకారంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ లోనే హెరాస్ చేస్తుంది, డబ్బు గురించి హెరాస్ చేస్తా ఉంది. నువ్వు ఈ డబ్బులు ఇవ్వకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తాను, మీ ఆవిడకి నా ఈ ఫోటోలు, మన ఇద్దరం కలిసిన ఫోటోలు మీ ఆవిడకి పంపిస్తాను అని చెప్పేసి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు చెప్పే వర్షం ప్రకారంగా ఈ రిలేషన్షిప్ అనేది ఈ ముద్దాయి రవీంద్ర భార్యకి కూడా తెలియదండి. అదేవిధంగా అమ్మాయి పేరెంట్స్ కూడా తెలియదు. మొన్న ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చేదాకా కూడాను వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉంటే వాళ్ళు తెలుస్తా ఉంది. మరి ఈ అమ్మాయి రిలేషన్షిప్ గురించి తెలుసా, అమ్మాయి ఎక్కడికి పోతుందో తెలుసా అంటే, లేదు సార్ మాకు అసలు అమ్మాయి ఫలానా వాడితో రిలేషన్షిప్ లో ఉన్న విషయం కూడా మాకు తెలియదు. అమ్మాయి ఏం చెప్తా ఉంటదంటే, ఈ ఈవెంట్స్ కి పోతాను, అక్కడికి పెళ్లి ఈవెంట్, అక్కడ మ్యారేజ్ ఉంది, ఇక్కడ మ్యారేజ్ ఉంది, దానికోసం పోతున్నా అని చెప్తుంది. కానీ ఇట్లా ఈ ఇదంతా రిలేషన్షిప్ అన్న విషయం తల్లిదండ్రుల నాలెడ్జ్ లో కూడా లేదు. సార్ ఇటువంటి కేసులు చాలా చూసుంటారు మీరు మీ సర్వీస్ లో. ఇప్పుడు ఎక్యూజ్డ్ చెప్తున్న స్టోరీ అంతా కుకింగ్ స్టోరీయా, రియల్ స్టోరీ అండి? అంటే అండి, ఇప్పుడు డబ్బులు గురించి డిమాండ్ చేస్తుంది అనేది ఎంతవరకు నిజం అనేది మనం అది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అకౌంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎట్లా చేశారు దాని గురించి ఇతని అకౌంట్స్, చనిపోయిన అమ్మాయి అకౌంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం దర్యాప్తుకి వెళ్తాం. అంటే ఇంతవరకు ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదంటారా? లేదు, అది నిన్ననే అది ఇన్సిడెంట్ జరిగింది. నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ అవి దర్యాప్తు అనేది కొనసాగుతా ఉంది. ఇంకా కొన్ని విషయాలు కూడా బయట. అంటే కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు ఇందులో? ఎస్ తప్పనిసరిగా. ఇప్పుడు మరి ఈ వీళ్ళ కాల్ డేటా కూడా చూస్తున్నామండి. కాల్ డేటా, ఇవి ఇరువురి కాల్ డేటా కూడా చూస్తాము. అదే విధంగా సీసీ కెమెరాలు కూడా అవి ఫుటేజెస్ కూడా పరిశీలిస్తా ఉన్నాం. తర్వాత ఈ వీళ్ళ యొక్క ఈ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ కూడా వెరిఫై చేస్తాం. ఎంతవరకు మరి అకౌంట్స్ ఇతని నుంచి వెళ్ళినాయా లేదా అని చెప్పే వర్షం కరెక్టా కాదనే విషయంలో కూడా మనం వెరిఫై చేయాలి. సార్ మొత్తం ఈ చేసిన దీంట్లో ఆయన ఒక్కటి రోలే ఉందనుకుంటున్నారా? మీకున్న అనుభవం ప్రకారం ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యిండొచ్చు అనుకుంటున్నారా? 99% ఒక్కడికే ఉందని అనుకుంటాం. ఎందుకంటే ఇది ఇంట్లో జరిగిందండి. చుట్టుపక్కల కూడాను రెసిడెన్షియల్ హౌసెస్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడ కూడా సీసీ కెమెరా కూడా ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అతను ఒక్కడే ఉన్నట్టుగా తెలుస్తాం. సార్ సీసీ కెమెరా చూసారంటున్నారు, ఇది బ్యాగ్ పట్టుకుని బయటకు రావడం అటువంటి కనిపిస్తుంది, లేదు ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది మీకు ఏమన్నా? ఆ ఫుటేజ్ చూసారా? వెరిఫై చేస్తున్నాం. సార్ ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీ సంబంధించిన పిఎంఏ అంతా అయిపోయిందండి? పేరెంట్స్ ఇప్పుడు మార్నింగే ఇప్పుడు అది పిఎం కి జరుగుతా ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. కేజీహెచ్ లో పిఎం టీమ్ ఆఫ్ డాక్టర్ చేస్తా ఉన్నారండి. లేడీ, పైగా అన్మ్యారీడ్ గర్ల్, తర్వాత దారుణమైన మర్డర్ కాబట్టి మేము టీమ్ ఆఫ్ డాక్టర్ చేత పోస్ట్ మార్టం చేపిస్తా ఉన్నాండి. బహుశా ఇప్పుడు అయిపోయి ఉంటుంది పోస్ట్ మార్టం. సార్ ఇటువంటి బ్రూటల్ మర్డర్ లో ఖచ్చితంగా నిందితులు శిక్ష పడాలి అన్నదే మీ ఇంటెన్షన్. పబ్లిక్ ఒక మెసేజ్ పోతుంది, అక్యూజ్డ్ కూడా భయం ఉంటుందని. ఆ దిశగా మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆ చైన్ ఎక్కడ తెగిపోకుండా ఏ విధంగా చేస్తున్నారు? వీళ్ళు పరిచయం ఎక్కడి నుంచి పరిచయం స్టార్ట్ అయింది, అక్కడి నుండి మొదలుకొని
వీళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా కంటిన్యూ అయ్యింది, తర్వాత వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ ఏంటి, కాల్ డేటా ఏంటి, తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు, అదేవిధంగా వీళ్ళు రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా అన్ని సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ ఏదైతే ఈ క్లూస్ టీమ్స్, ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ క్లూస్ కూడా గ్యాదర్ చేసి అక్కడ ఏవేవి ఉన్నాయో వాడు వాడిన కత్తి ఉందండి, ఆన్లైన్ లో బుక్ చేసిన కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ స్టైన్స్ ఏదైతే వాష్ చేశాడో ఆ ఏరియాను కూడా స్వాబ్స్ తీసుకోవడం జరిగింది. ఆ స్వాబ్స్ తీసుకొని మరి అది వాడు అవి క్లీన్ చేయడం కోసంగా ఏమైనా వాటర్ వాడాడా, ఇంకేదైనా వాడాడా అనే దాని గురించి ఆ దిశ కూడా మనం దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇందులో మెయిన్ ఎవిడెన్స్ కూడా మీకు ఆయనే ఇచ్చినట్టున్నాడు, కత్తి కొనుక్కోవడం, బుక్ చేయడం అన్నది. అదే మీకు మెయిన్ ఎవిడెన్స్ అవుతాము. ఎస్ అది ఆ యాప్ కూడా చెప్పాడు. ఆ యాప్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసి అతను బుక్ చేసినట్టుగా ఎవిడెన్స్ లింక్ చేస్తాం. సార్, ఇందులో అంటే ఐపీసీ సెక్షన్ 302తో పాటు కాన్స్పరెన్సీ కనిపిస్తుంది. తర్వాత సాక్ష్యాలు తారుమారు చేయడం, అంటే మన ఐపీసీ బిగినర్స్ కాకుండా 201 కూడా యాడ్ అవుతుందా? అవునవును, ఇది యాక్చువల్ గా మన పాత సెక్షన్ అయితే 302, 201 అంటారండి, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201. ఇప్పుడు అన్ని కూడా మారిపోయినాయి కాబట్టి మనం బిఎన్ఎస్ కింద లేటెస్ట్ న్యూ క్రిమినల్ లాస్ ప్రకారంగా లేటెస్ట్ సెక్షన్స్ ఉన్నాయండి. దాని ప్రకారం బిఎన్ఎస్ ప్రకారంగా మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఇదివరకు అయితే 302, 201 సాక్ష్యాలు తారుమారు చేసిన దాని కింద కూడా మనం ఈ కేసు సెక్షన్స్ కింద కూడా అతని మీద అరెస్టు చేయడం అయింది, రిమాండ్ పంపించడం అయింది. ఓకే సార్, ఫైనల్ గా ఇటువంటి సంఘటనలు విశాఖపట్నం కొత్త కాబట్టి కొంతమంది అంటే చుట్టుపక్కల అందరూ కానీ లేదంటే విశాఖపట్నం పక్క జిల్లా వాళ్ళు కానీ కొంచెం పానిక్ అయి ఉంటారు, భయందులో అమ్మ ఎంత దారుణంగా చంపుతారని. ఆ విధంగా భయపడిన వాళ్ళకి, భయపడబడుతున్న వాళ్ళకి యాజ్ ఏసీపీగా మీరు ఇచ్చే వాళ్ళకి మెసేజ్ ఏంటండి? ఒక విషయం అండి, దీంట్లో మెయిన్ అసలు ఎలా నేరం జరిగిందంటే, ఈవిడ అమ్మాయి డేటింగ్ యాప్ అనే దాని ద్వారా ఈ అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకుంది. ఈ డేటింగ్ అనేది చాలా పెద్ద దారుణమైన కల్చర్ అండి. ఇది మన భారతీయ కల్చర్ కాదు, ఇది ఇంపోర్ట్ అయిన కల్చర్. అవతల వ్యక్తి ఎవరన్నా కూడా తెలియదు మనకి. ఆ డేటింగ్ యాప్ లో తను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం, అతను ఎవరో లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేసి తన గురించి ఎక్కువ చెప్పుకోవడం, ఈవిడ అతని గురించి హైట్ గా క్రియేట్ చేసుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం, మరి వాళ్ళతో రిలేషన్స్ కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది వెరితలలు వేస్తా ఉందండి, సోషల్ మీడియా మిస్యూజ్ అవుతా ఉంది. కాబట్టి ఇది మంచి ఉదాహరణ అండి, ఇలాంటి ఇన్సిడెంట్ అనేది మంచి ఉదాహరణ. యువత ముఖ్యంగా దీన్ని ఒక లెసన్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి తెలిసి ఎదుటి వ్యక్తి ఎవరో తెలుసుకుంటే బాగుంటది, కానీ మన రిలేషన్ కంటిన్యూ చేయడానికి తెలియని వ్యక్తి గురించి మనం ఆన్లైన్ ద్వారా పరిచయాలు చేసుకోవడం, డేటింగ్ యాప్ ద్వారా చేసుకోవడం అనేది చాలా దారుణమైనండి, భయంకరమైన ఈ ఇన్సిడెంట్ దీనికి ఉదాహరణ. తల్లిదండ్రులు, యూత్ అంతా కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఈ విషయంగా అప్రమత్తం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతాం. మౌనిక హత్య కేసు ఒక మెసేజ్ ఇచ్చింది అంటున్నారు ఏసీపీ గారు. దీనికి ప్రధాన కారణం డేటింగ్ గ్యాప్ ఉంది కదా అని, చేతిలో ఫోన్ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళతో డేటింగ్ చేసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత కానీ తల్లిదండ్రులు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండండి. మీ పిల్లలు డేటింగ్ గ్యాప్ వేస్తున్నారంటే ఏదో పాశ్చాత్య సంస్కృతిని మీకు తీసుకొచ్చారని మీరు సంతోషపడితే ఇటువంటి విషయాలు మరొకసారి జరిగే అవకాశం ఉందని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే మీ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. అదేవిధంగా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా, డేటింగ్ యాప్ చేస్తే అది పెద్ద క్రెడిట్ గా మాత్రం దయచేసి భావించద్దు. ఒకవేళ భావిస్తే ఇటువంటి సంఘటన మరోసారి వస్తాయని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది విశాఖపట్నంలో మౌనిక హత్య కేసు మీద శ్రీనివాస్ గారి అభిప్రాయం. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు congratulate him for doing so well.
And I congratulate him, his boss also. So,